చెవి మాటలను పరీక్షించును. హల్లెలూయా. మంచిది. చెవి మాటలతో మనం పరీక్షిద్దాం. నాతో మాట్లాడాడు దేవుడు, నన్ను బలపరిచయ్యా అని చెవి ద్వారా మనం గ్రహించి హృదయంలో మనం ఉంచుకొని మనం పరీక్షించుకోవాలి. ప్రియబిడ్డ, చదువుకుందాం. సామెతలు 17వ అధ్యాయము 9. సామెతలు 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరు వారు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. చాలు. వృద్ధి చేయవారు ఏం చేస్తారండి? తప్పిదాలు దాచిపెడతారండి. తప్పిదాలు దాచిపెడతారు. నీవే నన్ను ఆదరించేదయ్యా, నీవే నన్ను ప్రేమించేదయ్యా, మనుషుల నేను ఏడన అయ్యానయ్యా, మనుషుల నా తప్పిదాలు ఎత్తి చూపించారయ్యా, నేను అవమానం పొందానయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించని దేవుని పాదాల దగ్గర ప్రాధాన్యపడాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. అందుకని తప్పిదాలు చేస్తారు. ఎవరైనా చేస్తారండి, చేస్తారు. కానీ వాటిని మాటికి మనం తప్పిదాలు చేయకూడదు. తప్పిదాలు మాటికి మనం చేయకూడదు. కాబట్టి ఎరుగువాని చేతిలో నుంచి పక్షి తప్పించుకున్నట్టుగా, వేటగాని ఊళ్ళో లేని తప్పించుకున్నట్టుగా నువ్వు తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అన్నప్పుడే మనం తప్పించుకుంటాం. తెలుసా? తెలివి లేని వాడు ఏం చేస్తారండి? ఆ భయంలో పడిపోతారంట. జ్ఞానం లేని వాడు ఏం చేస్తారండి? తన ఇల్లును తను పెరిగి వేసుకుంటారని సామెతలు 14వ ప్రియబిడ్డ. కాబట్టి జ్ఞానం కావాలి, తెలివి కావాలి, ఈ రెండు మనకు కావాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ మత్తయి సువార్త ద్వారా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియబిడ్డ, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నువ్వేం చేయాలి? వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గద్దించు. ఇప్పుడు అందరిలో గద్దించానుకో ఎంత ఫీలింగ్స్ ఇప్పుడు ఈ యొక్క జనరేషన్ లో ఫీలింగ్ అవుతారు కదా మీరు. ఎవరు ఎక్కువ ఫీలింగ్, అబ్బాయి కూడా ఫీలింగ్ అవుతారు. అందుకనే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం నువ్వు మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు, ఇలా నువ్వు చేయకూడదని మనం ఏం చేయాలండి? వాడిని గద్దించాలి. గద్దించినా వినకపోతే విననేడు అప్పుడు ఏం చేయాలి? 2-3 సాక్షులు మాట 2-3 సాక్షులు తీసుకొని వాళ్ళతో కూడా చెప్పించాలి. వాళ్ళ చేత కూడా విన్నప్పుడు మనం ఏం చేయాలి? సంఘానికి చెప్పాలి. సంఘానికి చెప్పినప్పుడు అతడు సంఘానికి నువ్వు చెప్పు, సంఘం కూడా చెప్పినప్పుడు విన్నప్పుడు ఏం చేయాలి? మనం సుంకర గారు అన్నిడు గారు అన్నిడు అంటాడండి. మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా, దేవుని రక్తంలో కడగబడి మనం కదా. మనం గద్దించినప్పుడు గద్దెంపుకు లోపడాలో లోపడొద్దా? గద్దించును లోపడకపోతే ఏమన్నాడండి? గద్దెంపును లోపడని వాడిని, గద్దెంపును అసహించుకున్నవాడు ఏమన్నారండి? పశుప్రాయులు అన్నారు. పశుప్రాయుల్లో లోబడే మనసు ఉంటుందా? పశుప్రాయుల్లో క్షమించే మంచి మనసు ఉంటుందా? విని లోబడే మనసు ఉంటుందా ప్రియబిడ్డ? అందుకనే సంఘం ఎదుట మాట్లాడమన్నాడు. సంఘం ఎదుట మాట్లాడు. తప్పిదాలు చేయొచ్చు మనం ప్రియబిడ్డ, మన ఎదుట మన సహోదరుడు తప్పిదాలు చేయొచ్చు. అయితే మనం ఏం చేయాలండి? క్షమించాలి. క్షమించే మంచి మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభువారు సిలువలో నలిగి వేలాడుతున్నప్పుడు ఒక దొంగ ఎడమ పక్కన ఉన్నాడు, రెండో దొంగ కుడి పక్కన ఉన్నాడు. మొదటి దొంగ ఏమన్నాడు? అయ్యా నువ్వు రక్షించు, అయ్యా మమ్మల్ని రక్షించున్నట్టు. రెండో దొంగ ఏమన్నా తెలుసా? రే పిచ్చోడా, నీవు తప్పిపోయావు, నేను తప్పిపోయాను, ఆయన ఏ పాపం చేయలేదురా, ఆయన ఏ తప్పిదము చేయలేదు. మనము దొంగతనాలు చేశాం, చెడ్డ మాటలు పలికాం, చెడ్డ దారిలో నడిచాము. మనం ఈ శిక్ష మనం అనుభవించడం తగును. ఈ శిక్ష మనము అనుభవించడం తగును. మనం తప్పిపోయావురా అని గద్దించాడు ఇంకో దొంగ. చూడండి ఎంత వివేకం కలిగి ఉన్న. అందుకనే చెవి మాటలు ప్రశ్నించాలి, గద్దించాలి. అందుకనే నీవు గద్దించు,
నీ కుమారుని నీ కుమార్తెను గద్దించు, నీ భర్తను గద్దించు, నీ పిల్లలను గద్దించు, నీ కోడలను గద్దించమని ఉంది. అందుకే గద్దెపరు విని తిరుగువాడు ఏమవుతాడండి? వివేకమవుతాడు. వివేక అయిపోతాడు. వివేక అంటే తెలుసుకుంటాడు, నేను ఇలాగా నన్ను గద్దిస్తున్నారే నా తల్లిదండ్రులు, నన్ను గద్దిస్తున్నారు నా భార్య, నన్ను గద్దిస్తున్న తల్లిదండ్రులని వాడు ఏం చేస్తారు తెలుసా? వివేకము కలిగి ఉంటారు. వివేకం కలిగి ఉండాలి. వివేకం లేని వారిని ఏమన్నారండి? వివేకం కలిగి ఉండాలి. వివేకమే పాము ఎంత వివేకం కలిగి ఉంటుందండి? పాము వివేకము కలిగి ఉంటుందండి. వివేకం ఎంత జాగ్రత్తగా పొద్దు తెలుస్తుంది, ఎంత జాగ్రత్తగా నడుచుకొని తెలుసా? అందుకని పావులు వల్ల నిష్కపటమైన మంచి మనసు కలిగి, పాముల వివేకము కలిగి మనం నడుచుకోవాలి. వివేకము కలిగి నడుచుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే కొన్ని తప్పిదాల గురించి మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది తప్పిన వారు ఉన్నారు. 3 అంశాలు మనం తీసుకున్నా 12-10 గల మనం ముగించుకుందాం ప్రియబిడ్డ. మొదటగా మొదటి సమయాలు 26-21. దావీదును చంపడానికి అరణ్యంలో వెతుకుతూ వచ్చాడు. తన యొక్క దండుమత్తు గిబియాలో సౌలు వద్దకు వచ్చి, సౌలు జిపియల వంశంలో అక్కడ అరణ్యంలో ఉన్నాడని, అక్కడికి దావీదు ఉన్నాడని సౌలు ఏం చేస్తే తన సైన్యంతో వచ్చాడు. వచ్చిన తర్వాత అరణ్యంలో అటు ఇటు తిరిగారండి. దావీదు దొరకమైనప్పుడు వారికి అలసట వచ్చేసింది. వచ్చి వారు ఒక చోట నిద్రపోతున్నారండి. దావీదుకి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియపరిచాడు. దావీదు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచి, శత్రువు దొరికితే చంపకుండా ఉంటారా? ఏమన్నా శత్రువు దొరికితే చంపకుండా ఉంటారా? అందుకని శత్రువు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. శత్రు విషయంలో మనం చాలా జాగ్రత్త. దావీదు అప్పుడు అన్నాడు, దావీదు తన యొక్క మేనలు ఉన్నాడు అభిషేక్, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చదువుమ్మా 12వ వచనం చదువు. 26-12. సౌలు నిద్రపోతున్నారండి. వీళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు వీళ్ళకి గాఢ నిద్ర కలుగు చేసింది ఎవరండి? ఎవరు కలుగు చేశారు? గాఢ నిద్ర ఎవరు కలుగు చేశారు? దేవుడే కలుగు చేశాడు. దేవుడే. అక్కడ విషయం ఏంటంటే, నీతిమంతులని కీడు తప్పిస్తాడు. నీతిమంతుల్ని, ఆయన ప్రేమించే వారిని తప్పిస్తాడు. దావీదు ఎన్నిసార్లు తప్పించాడు శత్రువు నుంచి ఎన్నిసార్లు తప్పించాడు. అక్కడ నిద్ర పేర్కొనలేదు, ఎవడను వచ్చినా వారిని చూడలేదు. చూడండి, అప్పుడు జనులను నేను కుమారుడు అబ్నేరును వినినట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేకవేయగా అబ్నేరు కేకవేసి రాజును నిద్రలేపి నీ రోడవని అడిగాను. అందుకు దావీదు అంటున్నాడు, నిద్రపోయేటప్పుడు యజమానుడి దగ్గర కాపలా ఉండదండి. రక్షక భటులు ఉన్నారు కదండి, బాడీ గార్డ్స్ ఉన్నారు కదా. బాడీ గార్డ్స్ లేకపోతే మరి శత్రువు ఏం చేస్తాడండి? దాడి చేస్తారు కదా. అబ్నేరు సౌలుకి రక్షక భటుడు. మరి నిద్ర మేలుపుతా ఉండాలి, నిద్ర మేలుపుతా లేడండి. అప్పుడు దావీదు ఈ యొక్క సౌలు యొక్క చెంగును కోసుకొని వెళ్ళి అప్పుడు కేకేస్తున్నాడు ఆ కొండ మీద, ఒరే అబ్నేరు, నువ్వు మగాడవేనా? నీ యజమానికి నువ్వు కాపలా ఉండే పని లేదా? చూడండి, చదువు మాది అసలు నీ ఇంటికి నువ్వు కాపలా కాసుకుంటున్నావా? నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడు అని నువ్వు కాపుదల కాసుకుంటున్నావా? నువ్వు వివేకము కలిగి తెలుసుకుంటున్నావు ప్రేమిట? కీడు వస్తున్నా, అపాయం వస్తున్నా, నిద్రపోతున్నావా? నిద్రమత్తులుగా ఉంటున్నావా? తిండి వలన నిద్రమత్తులుగా ఉంటున్నావా? ఐకించడం వల్ల మత్తుగా పడి ఉంటున్నావా? ప్రియ దాని బిడ్డ, నిద్రమత్తులో ఉన్నవారు ఏమి కూడా తెలుసుకోలేరండి. మద్యం వల్ల మత్తు, తిండి వల్ల మత్తు, ఐకించడం మత్తు వచ్చేవారు దేనిని కూడా తెలుసుకోలేరు ప్రియ. కీడు వచ్చిన, అపాయం వచ్చినా తెలుసుకోలేరు. అబ్నేరు అనేవాడు, అబ్నేరుకి సౌలు అంత సైన్యాన్ని కూడా దేవుడు గాఢ నిద్ర కలిగి చేశాడండి. దావీదుని తప్పించుడు కొరకు అబ్నేరు అంటాడు, అబ్నేరు నువ్వు యజమానికి కాపుదల ఉన్నవాడువేనా? అసలు నువ్వు మగోడేనా? చూడండి,
అసలు నువ్వు మగవాడు ఏం చేయాలండి? మగవాడు కూడా ఇంటికి మగవాడు ఏం చేయాలని అన్ని మంచి చెడులు తెలుసుకోవాలి. నా కుమారుడు ఎటు వెళ్తున్నాడు, నా కుమార్తె ఎక్కడికి వెళ్తుందని మంచి చెడులు తెలుసుకోవాలి. ప్రియబిడ్డ తెలుసుకోవాలి. అబ్నేరు నువ్వు మగవాడువేనా? యజమానుడే కాపుపై నువ్వు ఎవడవయ్యా? చూడండి, కాపు కాయాలా కాయద్దా? కాపు లేకపోతే ఏమైందండి? శత్రువు వచ్చి దాన్ని చీల్చివేసింది. ప్రియబిడ్డ ఇప్పుడు అన్నయ్య గొర్రెలు కొన్నాడండి, ఉద్దేశం చేసుకోవాలి. దావీదుని తలుపుతున్నాడండి. దావీదుని తలుపుతున్నప్పుడు అప్పుడు అన్నాడు, నాకు శత్రువు దొరికాడు కానీ నేను చంపకుండా వదిలిపెట్టాను. శత్రువు దొరికితే చంపకుండా వదిలిపెడతాడా? వదిలిపెట్టనండి ఎవరు కూడా. అప్పుడు దావీదు అంటాడు, దావీదా నాయనా, నేను తరుముచున్న కోసు పెట్టు లాంటి వాడిని, మిన్నల్లిని. చూడండి, అందుకు సౌలు, నేను పాపం చేస్తున్నాయా, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉన్నందున నేను నీకు కీడిచాయను. దావీదా నాయనా, నా ఎందుకు తిరిగి రమ్ము, వెర్రి వాడినై నేను బహు తప్పు చేస్తున్నాను. చూడండి, దావీదు సౌలుకి ఏం చేయలేదండి, కీడు ఏం చేయలా. ఊరకనే జగడాలు పెట్టుకున్నాడండి. ఇప్పుడు ఏ తప్పు చేసే పని లేదండి, ఊరకనే జగడాలు పెట్టుకుంటారండి. ఊరకనే జగడాలు పెట్టుకుంటారు, ఊరకనే పిక్ పెట్టుకుంటారు, ఊరకనే జగడాలు. దావీదుకి యుద్ధం చేసి వస్తున్నారు, ఫిలిష్తీ మీద గెలిచి వస్తుంటే దావీదుకి 10,000 మంది, సౌలుకి 1,000 మంది. అది పోవడనెందుకే సౌలుకి అండి ఈర్ష వచ్చేసింది. దావీదుకి 10,000 మంది, సౌలుకి 1000 మంది అని పోగొట్టినందుకే స్త్రీలు అక్కడ పోగొట్టినందుకే ఈయనకి ఈర్ష వచ్చేసిందండి. అప్పటి నుంచి దావీదుని ఎప్పుడు చంపాలని చూడండి. ఇప్పుడు మనం అన్ని ఈ యొక్క ప్రకటించే మంచి మాటలా కాదా? అసలు ఒకరితో ఒకరు ఎందుకండి? నీవు సంపాదించుకున్నది నువ్వు తింటావు, నేను సంపాదించుకుని నేను తింటాను, ఇంకోటి సంపాదించి వాళ్ళు తింటారు కదా. అట్లా ఒకరి విషయాలు ఒకటి ఎందుకు? లేనిపోని సమస్యలు కాదు, సమస్యలు కాదండి. ఇక్కడ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి దేవుని ప్రకటించడము, దేవుని స్తుతించడము మంచిది కదా. వీళ్ళేంది ఈ మధ్యలో ఏంది? దేవుడు నిన్ను పుట్టిస్తే దేవుని జనం మధ్యలో ఉండగా ఏడుంటాడు? ఊరు బయట ఉంటాడా? జనం మధ్యలో ప్రకటిస్తారు. జనం మధ్యలో నువ్వెందుకుండా? నువ్వు కూడా ఊరు బయట పోవచ్చుగా. జనం మధ్యలో మంచి మాటలు చెప్పేది ఏమన్నా చెడ్డ మాటలు అయ్యి ఏమన్నా పోకిరి మాటలా? కాదుగమ్మా. మంచి మాటలు, మంచిని పెంపొందించే మాటలు, మంచి గుణ లక్షణాలు వచ్చే మాటలు ప్రియబిడ్డ. అందుకని దావీదు తరుముకుంటూ వచ్చాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? దావీదా, వాళ్ళకి గుణపాఠం కలిగిందంటే మన మీద శత్రుత్వం ఉన్నవారిని, మనల్ని దేశించే వారిని, మన తప్పులన్నీ ఎత్తిపెట్టే వారికి ఒకనొక రోజు దేవుడు ఏం చేస్తాడండి? గుణపాఠం చెప్తాడు, వారి నోరును మోపిస్తాడు ప్రియబిడ్డ. నిన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు ప్రియబిడ్డ. ఎవరైనా సరే దావీదు తరుముకుంటూ వచ్చాడు. ఏమంటాడండి? దావీదా నాయనా, నేను వెర్రివాడినయ్యా, నేను నీ పట్ల బహు తప్పు చేశాను. చూడండి, నేను బహు తప్పు చేశాను అంటాడు. తప్పులు ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఫేత్తో మినిస్టర్ తప్పున మీ అందరికీ నా యొక్క వందనాలు ప్రియబిడ్డ. మీరు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాలి ప్రియబిడ్డ. అందుకనే తప్పులు అనేది ఒప్పుకోవాలి మన దేవుని ఎదుట. తప్పులు ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాడని దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు. దావీదుని హెచ్చించడానికి కారణం, దావీదు శాశ్వతమైన సింహాసనం ఇవ్వడానికి కారణం, దావీదు శాశ్వతమైన కృపను ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు అన్ని విషయాల్లో, ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాడండి. ఒక్క విషయంలో తప్పిపోయాడండి. ఏ విషయం అండి? అది ఉరియా భార్య బత్షెబ విషయంలో తప్ప
దేని విషయంలో తప్పిపోవాలి. ఒక తప్పిపోయినా కానీ ఏం చేశాడు తెలుసండి, వచ్చి ఆయన సన్నిధిలో వచ్చి మోకరించి, అయ్యా నేను శరీరనయ్యా, అయ్యా నేను ఈ లోకంలో పాపిష్ట లోకంలో ఉంటున్నానయ్యా, నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను శరీరానుసారంగా ఉన్నానయ్యా, నన్ను క్షమించని ఆయన పాదాల దగ్గర మోకరించి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడండి, ఒక్క విషయంలో తప్పగా. అట్లా నువ్వు ప్రార్థన చేస్తే మంచి మనసు ఉందా నీకు? తప్పిపోయినప్పుడు నువ్వు వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? నన్ను క్షమించని ప్రార్థన చేస్తున్నావా? నీవు భూమి ఆకాశాన్ని కలుగు చేసి సముద్రం అందరి సమస్తమును కలుగు చేసిన దేవునికే నీవు మొరపెట్టుకోవాలి. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసి జంతుకోడి చతుష్పాదాలు కలుగు చేసిన దేవునికే నీవు ఏం చేయాలి? నమస్కరించాలి. ఆయన్నే నువ్వు నమ్ముకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే నీ యొక్క ఆశలన్నీ తీర్చే దేవుడు, ఆయనే నిన్ను రక్షించే దేవుడు, పాతాళం నుంచి రక్షించే దేవుడు, నరకం నుంచి నిన్ను తప్పించే దేవుడు. ప్రియబిడ్డ, అందుకని ఆయన రక్షకుడుగా ఈ లోకానికి అరుణోదయముగా ఉదయించాడు. ఆయన ఔన్నత్యమును మనకి పంచుతున్నాడు. ప్రియబిడ్డ, ఆయన యొక్క మేలును మనకు పెంపొందింపు చేస్తున్నాడు. పగటిని రాత్రి సూర్యుడి చంద్రుడి నక్షత్రాలకు ఇచ్చే ఏ క్రియ జరుగుతుందో అలాగా మనకి పంచిస్తున్నాడు. ఎన్ని మేలు చేస్తున్నాడండి, మనకి మేలు చేయట్లేదండి? ఎన్ని మేలులండి, ఎన్ని మేలు చేశాడు మనకి. మన ఇండియాలో, ఆసియా ఖండంలో, మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృపే. నా శక్తి, నా బలము, నా ధనము, నా శౌర్యము, నా అందము అని నువ్వు అని విరవీగుతున్నావేమో, కానీ నేనే, నాదే. దేవుడికి మతం లేదు, కులం లేదండి. కుల పిచ్చి ఉండాలి, కులగచ్చి ఉండాలి. చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కులగచ్చి ఉండాలి ఎప్పుడు కూడా వృద్ధి పొందలేరు తెలుసా? ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉండలేరు, ఎప్పుడుగా శాంతికరముగా ఉండలేరండి. విడిచిపెట్టాలి, ప్రేమించు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమైనా తప్పిదములు చేసామా? తప్పిదము చేసినప్పుడు నీ సోదరు పట్లను తప్పిదము చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలన్నాడు? 77 మార్లు క్షమించాలి. 70 మార్లు క్షమించాలి. 70 మార్లు అంటే ఎంత? మన ఆయుష్కాలము 90 సంవత్సరాలు మన ఆయుష్కాలం దేవుడు నిర్మించాడు. ఎందుకు తగ్గించాడు? మన ఆయుష్కాలం ఎందుకు తగ్గించాడు? జాగ్రత్త, అది పాపపు శరీరకారంతో మనుషుడు చేసిన పాపానికి దేవుడు ఎంత తగ్గించాడు చూడు. ఆయుష్ 70 సంవత్సరాలు తీసుకొచ్చాడు చివరికి. ఎన్ని సంవత్సరాలు బతకాలండి? ఆనోకి ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆనోకి ఎన్ని సంవత్సరాలు బతికాడు అండి? 920 సంవత్సరాలు బతికాడు. అబ్రహాం గారు 140 సరే. అబ్రహాం గారు ఎన్ని సంవత్సరాలు బతికాడో బతకలేదా? ఇప్పుడు మనకి ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? పాపమే. పాపము చేయకూడదు. పాపం వల్ల ఏంది? ఆజ్ఞ అతిక్రమించడే పాపం. ఆజ్ఞ అతిక్రమించే దేవుడు ఏం చెప్పాడు? భూమిని ఆకాశాన్ని కలుగు చేసి సముద్రం అందరి సమస్తము నేను కలుగు చేశాను, నేనే దేవుడని, నేను తప్ప ఈ లోకంలో నీకు ఎవరు ఉండకూడదు. ఆకాశం అంది కానీ, భూమి ఏంది కానీ, భూమి కింద నేల ఏంది కానీ, నేనే దేవుడని ఆయన నిరూపించాడండి. ఆయన నిరూపించి మన ఎదురు సాక్షిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు చనిపోయారు, 2 దినాలు సమాధిలో ఉంచబడ్డాడు, 3వ దినం లేచాడు, అందరికి కనపడ్డాడు. అలాంటి దేవుడు మనం ఏం చేయాలండి? ఆరాధించాలి, ఘనపరచాలి. హల్లెలూయా. దావీదు సౌలు వలె మనం ఏమైనా తప్పిపోయామా? మన కుటుంబ విషయాలు కానీ, మన ఆత్మీయ విషయాలు కానీ, మన శరీర విషయంలో తప్పిపోయామా? సౌలు ఎలాగో కోపం పెట్టుకొని దావీదును చంపాలని పన్నాగాలు పడుతూ, తంటాలు పెట్టని ప్రయత్నాలు చేస్తూ, కలవరు పెట్టాలని చూస్తున్నా వారిపైన దేవుడి ఉగ్రత పెళ్ళును దిగునని వాక్యం సెలవిస్తుంది. బిడ్డ, దావీదు ఏ పాపం చేయలేదండి. సౌలు ఎప్పుడు కూడా సౌలు తన కూతురునిచ్చి అల్లుడిగా చేసుకొని చంపుదామని కూడా చూశాడండి. చూడండి, అంత కిరాతుడు సౌలుని రాజుగా చేశారు. సౌలుగా రాజుగా చేసినప్పుడు దేవుడు చెప్పాడు సౌలుని రాజుగా చేయి, నేను అభిషేకించినప్పుడు సౌలు దగ్గరికి వచ్చి అభిషేకించాడు. రామాలో నుంచి వచ్చాడండి, వచ్చి అభిషేకించాడు, రాజుగా ఇచ్చాడు. అమాలేకుల మీదకి యుద్ధంగా పొమ్మన్నాడండి. యుద్ధానికి పోయి అమాలేకులందరూ కూడా వారిని వధించి, వారిని చిన్న పిల్లలతో సహా, పశువులతో సహా
చంపేసేసి ఏమి తీసుకురావద్దండి ఏం చేశాడండి, అక్కడ గుడ్డి గుడ్డి అని చంపేసేసి మంచి తెచ్చుకున్నాడండి. చూడండి, వద్దని చెప్తే అవి తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా మనము మన పిల్లలు పలానా చోటుకి వెళ్ళొద్దు, పలానా చోటుకి వెళ్ళొద్దు, మంచిది కాదంటే అక్కడికే ఇల్లు చూపిస్తారండి. తెలుసా, అక్కడికి వెళ్తున్నారు, అక్కడికే వెళ్ళొస్తారండి. వెళ్ళొద్దనే కొడుకు వెళ్తారు, తెచ్చుకొని ఏం తెచ్చుకుంటారండి, ఏడు తెచ్చుకుంటారండి, బాధలు తెచ్చుకుంటారు మీరు. అందుకని భక్తిలకు అనేక వేదనలు కలుగుతాయని వాక్యం సలుస్తుంది బిడ్డ. కాబట్టి సౌలు దావీదు మీద అంత కుట్ర కిరాతకు ఉన్నప్పుడు తన కుటుంబం ఏమైపోయిందండి, తన కుటుంబ 3 కుమారులు ఒక్క దినమే చనిపోయారు. గిల్బోవా పర్వతం మీద చనిపోయారు. చూసా, తన కుమారులు 3 కూడా ఒక్క దినమే చనిపోయారండి. ఎంత ఘోరమైంది! అంత కుట్ర చేయొచ్చా? కొట్టేలు చెప్పొచ్చా? పగబెట్టుకోవచ్చా? ప్రేమ చూపించి తప్పిదాలు దాచిపెట్టు, తప్పిదాలు విడిచిపెట్టు. అదే హృదయంలో మనం ఉంచుకోకూడదు ప్రేమిట. హల్లెలూయా. కాబట్టి తప్పిదములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రేమను మనము పొందుకుంటాం. హల్లెలూయా. రెండో అంశానికి వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయము. 29. దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వచ్చారండి. వచ్చి సొదొమ గొమొర్రా పట్టణం బహు దుష్టత్వంతో నిండి ఉంది, ఘోర దుష్టత్వంతో పాపంతో నిండి ఉందండి. అక్కడ దేవుని మాటలు వినడానికి కూడా మనసు లేదండి. దేవుని సేవకులు రావడానికి కూడా అక్కడ అర్హత లేని స్థలాలు ఉన్నాయి ప్రేమిట. దేవుడు చూశాడండి. లోతు ఏం చేశాడండి, లోతు మైదాన ప్రాంతాలన్నీ చూసి వెళ్ళాడు. తన కంటికి నచ్చినట్టుగా వెళ్ళాడు. కంటికి నచ్చినట్టుగా మనం ప్రేమిస్తాం తెలుసా. కంటికి నచ్చిన వాళ్ళని మనం ప్రేమిస్తాం, కంటికి నచ్చిన వారితో మనం శ్వాసం చేస్తాం, కంటికి నచ్చిన వారితో మనం మాట్లాడతాం. అది కాదు, అది దేవుని ప్రేమ కాదు, అది మనుషుల ప్రేమ. ఆ ప్రేమ ఎన్నటి కూడా తప్పిదాలు దాచిపెట్టదండి. ఆ ప్రేమ ఎప్పుడు కూడా నీ తప్పిదాలు నా తప్పిదాలు బయట పెట్టేసింది. అది కాదు, దేవుని ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఎలాగ ప్రేమించాడో తెలుసా? లోతుని ఎలాగ ప్రేమించాడో తెలుసా? ఎంతగానో ప్రేమించాడు తెలుసా? ఎంతగానో, అయ్యా నా తమ్ముడే, నా బాబాయ్ కొడుకు. అయ్యా ఈ రోజు ఏమన్నా రక్త సంబంధం ఉందండి? నా బాబాయ్ కొడుకు, నా అన్నయ్య కొడుకు మనం వెళ్తే మనం ఏం చేస్తాం తెలుసా? నువ్వేది నాతో మాట్లాడేది, నువ్వేది నాతో చెప్పేది? ఒక చిన్న లేదు, ఒక పెద్ద లేదండి. అబ్రహాము వచ్చాడు, దేవునితో మాట సాధించి వెళ్ళాడు. దేవదూతలు వచ్చారు, ఒక్కరు కూడా లోతు కుటుంబానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ లోతు కుటుంబానికి వచ్చిన బంధువులు వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకండి వచ్చారు? ఆ రాత్రి తీసుకొచ్చాడు, భోజనం పెట్టాడు, వండాడు. వీళ్ళకి ఎందుకండి? వాళ్ళకి తెలుసుకోవాలి అంతేగా. అదేంది అని తెలుసుకోవాలి. అదేంది అది చూడాలంతే. చూసిన దాకా మనసు పాడైపోద్ది అంతే. అసలు ఆగలేరండి, చిన్నదాకా ఆగలేరు, చెప్పిన దాకా ఆగలేరు, చూసిన దాకా ఆగలేని మనుషులు లేరా ఈ లోకంలో? అదేంటి అక్కడ ఎందుకు? వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? వీళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు? ఎలాగైనా జరిగింది ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో. ఎలాగైనా జరిగింది. బహు దుష్టులండి. దుష్టులంటే ఏమంటే చెడ్డవారు ఏం చేస్తారండి? ఇతరుల గురించి తెలుసుకునే పనిలో ఉంటారు. ఆ చెడ్డ పనులు చేయకూడదు. సొదొమ గొమొర్రా పట్టణం వచ్చారు, త్వరగా వెళ్ళిపోతారు. లోతు దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? ఆ మనుషులు ఎవరయ్యా, బయటికి రప్పించు, వారితో మేము పోవాలి, వారితో మేము సాంగత్యం చేయాలి, వారితో మేము పోవాలని. చూడండి ఎంత దేవదూతలండి వాళ్ళు. మన ఇంటికి రాత్రి వస్తారండి. బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు మనకి అతిథులే కదా. అతిథులు మనం పోగొట్టుకుంటావా? వారి కారమో లేదా పచ్చవేసి పెట్టామా? పెడతాం కదా. లోతు అలాగా దేవుని ప్రేమ చూపించాడు తెలుసా? దేవుని ప్రేమ చూపించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు తెలుసా? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. వారిని బయటికి తీసుకురా, వారితో మేము సాంగత్యం చేయాలి, వారితో మేము పోవాలి. చూడండి, దుష్టుల ఆలోచన ఎలా ఉంటాయండి? చెడ్డ ఆలోచన కలిగి ఉంటాయి. దుష్టుల ఆలోచనలు దేవునికి అసహ్యంగా ఉంటాయి బిడ్డ.
దుష్టుల ఆలోచన చొప్పున నడవగా పాపుల మార్గం, దుష్టుల మార్గము నాశనం నడిపిందని వాక్యం సరస్వతి బిడ్డ. అలాగనే ఈ దుష్టుల మార్గం ఏమైపోయిందండి? నాశనం నడిపింది. సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుని యొక్క కన్ను ఎర్ర చేశాడు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిసినాయి. అగ్ని గంధకాలు కురిసి ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఖాళీ బూడిదైపోయింది. బూడిదైపోతే అల్లుళ్ళు ఉన్నారండి. అల్లుళ్ళు ఉంటే అల్లుడు గారు బయటికి రండి అంటే కూతురు, ఓ భలే 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 వచ్చులే, చెప్పవచ్చులే, నీది నీదే నాది నాదే, నీది నైది నాది నాదే అనే అనేవాడు. మన దేవుని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఉన్నారండి. నీది నీదే నాది నీదని అల్లుడు కూతురు ఎగతాలు చేశారండి. ఎవరిని? లోతుని. రెండరా అల్లుళ్ళు, రెండు కూతురు బయటికి పోదారా, ఇదిగో ఈ పట్టణం తగలబడిపోతుంది, సొదొమ గొమొర్రా ఈ పట్టణాలు దేవుడు కాల్చివేస్తున్నాడు, రండి ఈ కీడి నుంచి తప్పిద్దాం, ఈ అబ్బాయి నుంచి తప్పిద్దాం రండి అని చెప్తుంటే వినలేదండి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు రక్షకుడయ్యా, గొప్ప దేవుడయ్యా, నమ్ముకోండి అంటే మా తాత ముత్తాలు లాంటి ఉన్నారు వాళ్ళు ఎవరంటే వాళ్ళు భూమి ఆకాశాలు కలిగేసి సూర్య చంద్ర నక్షత్రాలు కలిగేసిన దేవుడు నేనే అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నిన్ను మోసం చేస్తున్నారు తెలుసా? నిన్ను మోసం చేసేది ఎవరండి? సైతాన్. మోసపోవద్దు, దేవుడు ఎక్కిరించబడని వాక్యం చదువుతుంది. రమ్మని చేయబట్టుగా బలత్తాన భార్యను కూడా తీసుకొచ్చాడు. భార్య ఏం చేస్తుందండి? అదే బాగుంటుంది. ఎందుకని అక్కడ డాన్సులు, సింధులు, డీజే వెనక తిరిగి చూసిందండి. అంటే వెనక పాపం వైపు చూస్తుంది. పాపం ఎంతో ఇష్టంగా ఉంటుంది. పాపమే అది, పాపం అండి. సొదొమ గొమొర్రా పట్టణం ఆ యొక్క పట్టణాలు పాపంతో నిండి ఉన్నాయి, కామంతో నిండి ఉన్నాయి, క్రోధంతో నిండి, దుష్టత్వంతో నిండి. అందుకే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చే ప్రవర్తన ఎవరు కూడా మనం ప్రవర్తించకూడదు. దేవునికి కోపం వచ్చే ఆలోచనలు మనం చేయకూడదు. ప్రియబిడ్డ, దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం ఉందా లేదా? దేవునికి కోపం ఉంది, కానీ నిమిషం మాత్రమే. అబుకులో ఉంటుంది, నిమిషం మాత్రమే. అయినా కానీ నేను కోపించుతూనే నీ మీద నేను వాత్సల్యంతో చూపిస్తాను. 3వ అధ్యాయంలో ఉంటుంది, నేను కోపించుతూనే మీ మీద నేను వాత్సల్యంతో చూపిస్తున్నాను. నీ మీద కోపిస్తున్న వాత్సల్యం ఇంకా నా బిడ్డ తిరిగింది, ఇంకా నా బిడ్డలో నా కుటుంబంలో చేరతారు, నా రక్షణ తీసుకుంటారు, నిత్యరాజ్యానికి వారసులు అవుతారు, నిత్యత్వంలో ప్రవేశిస్తారని దేవుడు కోపించుతూనే వాత్సల్యంతో చూపిస్తున్నారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఆడు వచ్చిన తర్వాత వెనక తిరిగి చూస్తుందండి లోతు భార్య. చూస్తానికి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు తినేదైనా పనికొచ్చింది, కానీ ఆ ఉప్పు తినడానికి కూడా పనికిరాదంట. ఇప్పుడు కూడా ఉందంట. సొదొమ గొమొర్రా పట్టణంలో బయటికి తీసుకు ఇప్పుడు కూడా ఉందంట అది. ఆ బొమ్మ దేనికి పనికిరాదు. అది ఉప్పు అన్నప్పుడు ఉప్పు ఏం చేస్తాను? ఉప్పు అని కూరలు వేసుకొని మధ్యలో వేసుకొని పెరుగుతుంది. అది అందుకని నువ్వు ఎలా ఉండాలి? పనికొచ్చి ఉప్పులాగా ఉండాలి. ఉప్పు సారం అయితే అది దేవుని వల్ల సారం పొందింది. దేవుని వల్ల సారం అంటే ఏంటండి? ఉప్పులాగా మనము దేవునిలో ప్రబలిపోవాలి. ఉప్పులాగా మనం వ్యాపించాలి. ఆయన వాక్యం వినాలి. ఆయన వాక్యం విని గ్రహించి మన హృదయం ఉంచుకొని లోకంలో పాపంలో శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. విను చెవి మాటలను పరీక్షించదా? అంగిలి ఆకారం చూడదా? చూడు. నేను వారితో సాహసం చేస్తాను, నేను అక్కడికి వెళ్తాను, నేను ఆడే ఉంటానంటే కుదరదు. అప్పుడు చదువులో ఇందాక 31 అది కాదు 29 దేవుళ్ళ తప్పిస్తాడు. అవునా కదా? అలా మనం తప్పించుకోవాలి. నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి, నువ్వు ప్రార్థించే తండ్రిగా ఉండాలి, నువ్వు ప్రార్థించే సహోదరిగా ఉండాలి, ప్రార్థించే సహోదరుడిగా ఉండాలి. తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే వేటగాని ఊరిలో ఏం పడిపోద్దండి? లేడి పడిపోద్ది. ఎరుకువాని చేతుల పక్షి, ఎరుకువాని చేతుల పక్షి పడితే ఏమన్నా ఉంటుందా? ఏం చేస్తున్నాడు? అసలు ఎమ్మటే ఈగలు పీసి సెటిల్ వేసేస్తాడు, రుచిగా తింటాడు. అలాగనే శత్రువు ఇది. వేటగాడు అంటే ఎవడో తెలుసు? శత్రువుగాడు. వీడు ఎవరిని మింగుదలని, వీడు ఎవరు మింగుదల ఏం చేస్తున్నాడండి? కిటికీ లెక్క చూస్తున్నాడంట. కిటికీ లెక్క ఇర్మియాలో ఉంటుందండి. ఎవరిని మింగుదలని వాడు కిటికీ లెక్క చూస్తున్నాడు. ఎందుకని? సమయం కొంచెమే ఉంది. వాడి సమయము కొంచెమే. వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసుకెళ్లి వాడిని అగాధం వేసి 1000 సంవత్సరాలు బయటికి రాకుండా వాడిని కప్పేస్తాడు.
అందుకనే వాడి సమయం కొద్దిగా ఉందని ఏం చేస్తారు, యవనస్తుల మీద ఎక్కువగా యవనస్తుల మీద వాడి బాణాలు వేస్తున్నాడు తెలుసా. వాడి కాదని తప్పిపోయేది, వాడికి బాణాలు వేసేవాడు. బాణాలు ఏం చేస్తాడండి, రంగురంగుల ప్రపంచం చూపిస్తాడు. ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా మాయిదారి అరిచేతులు, ఈ యొక్క సమయం లేదండి, అసమయం లేదు. దేవుని స్తుతించమంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా, సమయమందును అసమయందును, రాత్రి లేదు, 1 గంట లేదు, 3 లేదు, 2 లేదు, అదే లోకం. సైతాన్ నడిపించుకో తెలియట్లా, నేను చివరికి ఎక్కడ తీసుకో తెలుసా, చివరికి నిన్ను అగ్ని గంధకులు ఎలాగా కాలిపోయిందో అలాగే నువ్వు కూడా కాలిపోతావు నరకంలో. తప్పించుకో. ఆ శరీరం కింద చూడటం, కింద ఏం చూసిందండి, ఏ జంతువు చేసింది కింద చెప్పండి, కింద ఏం చూసిందండి, కింద చూసింది పంది అంటే అసహించుకునే పని లేదు. రాశాడు లేవి గంటలో 11వ అధ్యాయం రాశాడు, ద్వితీయ దేశకాండం 15వ అధ్యాయంలో రాశాడు దేవుడు. తర్వాత పేతురు రాసిన పత్రం 2వ అధ్యాయం పంది గురించి. అంటే దాన్ని ఎందుకు రాశాడంటే అది అసహ్యమైంది కదా, అలాంటి మనం చేయకూడదు అని అర్థం. ప్రియబిడ్డ, అలాంటి మనం చేయకూడదు. యేసుక్రీస్తుని కలిగి యేసుక్రీస్తు రక్షకుడు మనం అంగీకరించి అలాంటి వాటిని మనం చేయకూడదు. అసహ్యమని మనం చేయకూడదు. ఇట్లా కింద ఎప్పుడు చూడకూడదు. చూడు, నీకు ఇచ్చాడు ఒకటి అవసరం ఏం చూసి పక్కన పెట్టు. అవునా? అనవసరం దాంట్లో పోతే ఏమైందమ్మా, అనవసరం కళ్ళు పిప్పొత్తి, తలనొప్పి వచ్చింది, నిద్రలో ఏముండదు, రోగం వచ్చేసింది. అందుకని దేవుడు ఏమని తెలుసా, నిన్ను తప్పించాలని దేవుడు నేను ఎదుట ఉన్నాడు. ప్రియబిడ్డ, నీ పట్ల వాత్సల్యత చూపిస్తున్నాడు, నీ పట్ల కరుణ చూపిస్తున్నాడు, నీ పట్ల కనికరం చూపిస్తున్నాడు. లోతును ఎలాగ తప్పించాడు తెలుసా, అబ్రహాము ప్రార్థన చేశాడు. నీ తల్లిదండ్రుల ప్రార్థన వల్ల నువ్వు క్షేమంగా ఉంటా తెలుసా, నీ సేవకుల ప్రార్థన వల్ల నువ్వు క్షేమంగా ఉంటా తెలుసా, నీ భార్య ప్రార్థన వల్ల నువ్వు క్షేమంగా ఉంటా తెలుసా, నీ భర్త ప్రార్థన వల్ల నువ్వు క్షేమంగా ఉంటావు తెలుసా. ఆ విషయం తెలుసా నీకు? ఆ విషయం నీకు తెలుసా? అసలు తెలుసుకోకపోతే తెలుసుకో, ఈరోజే తెలుసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన ద్వారా లోతును తప్పించాడు. నిన్ను కూడా దేవుడు, నీ కుటుంబాన్ని దేవుని దాసుల ప్రార్థన ద్వారా, నీ తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా, నీ భార్య ప్రార్థన వల్ల నిన్ను తప్పించునుగాక, నీ కుటుంబాన్ని తప్పించునుగాక, నీ కుటుంబాన్ని తప్పించునుగాక. హల్లెలూయా. మూడో విషయానికి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3:4 త్వరగా చదువు. ఒక గొర్రె తప్పిపోతే అన్నయ్యకి లెక్క తెలియదా? వెతకడా? విడిచిపెడతాడండి? విడిచిపెట్టడు. తప్పిపోయిన వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తప్పిపోయిన కుటుంబం గురించి దేవారాత్రులు ప్రార్థన చేయాలి. తప్పిపోయిన కుటుంబం ఆశీర్వదించబడాలయా, తప్పిపోయిన కుటుంబం లేవనెత్తబడాలయా, మరలా అందరిలోనైనా తల ఎత్తుకొని నైనా సాక్షిగా నిలబడాలయా, తప్పిపోయిన కుటుంబం ఎదుట సాక్షిగా నిలబడ. ఎక్కడైతే అవమానం పొందిందో, ఎక్కడైతే నింద పొందిందో, ఎక్కడైతే నా ద్వేషించబడ్డారో అక్కడ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. దేవుడు సేవకుల ద్వారా వచ్చిన మాట రూఢిపరుస్తారని దేవుడు యెషయా పుస్తకం ద్వారా వాక్యం సెలవిస్తుంటాడు. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావా అక్కడే నిన్ను స్థిరపరుస్తాడు, అక్కడే నిన్ను లేవనెత్తుతాడు, అక్కడే నిన్ను హెచ్చింపజేస్తాడు. ప్రియబిడ్డ, 99 గొర్రెలను ఒక గొర్రె తెప్పపోతే దాన్ని వెతికి దొరికిన తర్వాత ఏం చేస్తున్నాడండి? తన పొరుగు వారికి స్నేహితులు చూపించి ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడు. 99 గొర్రెల్లో ఒక గొర్రె తెప్పతే దొరికిన తర్వాత ఎంత సంతోషం అండి. అలాగనే ఈ లోకంలో ఒక్క పాపి మారితే, ఒక్క కుటుంబం మారితే దేవునికి అంత సంతోషం తెలుసు. పరలోక రాజ్యంలో పరలోక దూతలతో సంతోషిస్తాడంట. అందుకని నువ్వు తప్పిపోయాలి, పో, నువ్వు పనికిరావు, నువ్వు వద్దులే అని అనొచ్చా? మనం అనకూడదు. మనుషులైతే ఏం చేస్తారండి? మనుషులైతే ద్వేషిస్తారండి, మనుషులైతే ఏం చేస్తారండి? లెక్క చేయరండి, మనుషులైతే ప్రేమించరండి. తప్పిదాలన్నీ కూడా ఏం చేస్తారండి? బయట పెడుతుంటారు. దేవుని ప్రేమను కలిగి ఉంటే ఏం చేస్తా? వాళ్ళ తప్పిదాలు, నీ స్నేహితుల తప్పిదాలని, నీ సహోదరుల తప్పిదాలను ఏం చేయాలి? దాచిపెట్టి వాటి గురించి నువ్వు దేవుని దగ్గర పరిచి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రేమను వృద్ధి చేయవారు తప్పిదాలు దాచిపెడతారు. తప్పిదాలు దాచిపెట్టాలి. నువ్వు ఇట్టు ఉండవు, నువ్వు అట్టు ఉండవు,
పలానా రోజు అట్టు పెట్టావు, పలానా రోజు ఇది ఇచ్చావు, పలానా అని అనకూడదు. నువ్వు అలా చేసావు, నువ్వు ఎందుకని ఇంత జరిగింది, నన్ను అందుకే నువ్వు ఇలా జరిగింది, నన్ను అందుకే నీకు ఆ గది పట్టింది, నన్ను అందుకే ఇది నీకు ఇట్ అయింది. ఆ మనిషి కాదా ఆయన దేవదూత, ఆయన దేవదూత జర్నలిస్ట్. ఏంటి పనికిరాని మాటలు ఏమీ లేదు. నన్ను అందుకే ఏమిటి ఇలా జరిగింది, నన్ను అందుకే ఇది రోడ్డు మీద పడది, నన్ను అందుకే రోడ్డు మీద పడడం ఏంటంటే శరీరానుసారమైన మాటలు, శరీరానుసారమైన మాటలు, ఆత్మ లేని వారి మాటలు అనుకుంటారు అంతే. వాళ్ళ మాటలు మనం లెక్క చేసే పని లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక పాపి తప్పిపోయినప్పుడు మనం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే మన కుటుంబం రక్షణలో నడిపించబడాలి. అప్పుడు రక్షణలో నడిపించబడ్డామనుకో, దేవుడు మనల్ని బట్టి, అబ్రాహామును బట్టి దేవుడు లోతును తప్పిస్తే ఎలా సంతోషించాడు, అలాగనే మమ్మల్ని బట్టి సత్యనారాయణ కుటుంబాన్ని, నాగరాణి కుటుంబాన్ని దేవుడు రక్షించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయునుగాక. వాళ్ళ కుటుంబానికి మరలా ఉన్నతమైన స్థితులు కలుగునుగాక. వారి బిడ్డలకు మంచి ఉన్నతమైన స్థితులు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా వారితో ఏం చేయాలని? సంతోషించాలి, ఆనందించాలి. హల్లెలూయా. సంతోషమే, మనం సంతోషించాలి. వారి నుంచి తప్పిపోయిన బిడ్డల వల్ల దేవుడు రక్షించాడు, తప్పిపోయిన బిడ్డలు దేవుడు తెలుసుకున్నారని మనం అందరం ఏం చేయాలని? సంతోషించాలి. అబ్రాహాము ద్వారా లోతు తప్పించాడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన స్నేహితులతో, మన బంధువులతో సంతోషించాలి. మనతో సంతోషించేవాడితో సంతోషించు, ఏడ్చేవాడితో ఏడు. ఏడవవాడితో మనం ఏం సహవాసం చేస్తామండి? సంతోషించేవాడితో సంతోషించకుండా మనం సంతోషించే వాళ్ళు ఏడితే మనకి అటు బాధ ఉండదా? శృతి ఉండదా? మనం నవ్వుతున్నాడు, ఆహాహా నవ్వుతున్నాడు, ఏడవండి. ఏది రా, నేను నవ్వుతుంటే నేను ఏడుతున్నాను. చదువుకొని దేవుని మహిమపరుచుకుందాం. లూకాసు వార్త 15:24 చివరగా, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె మరలా తప్పిపోయి నాకు దొరికాడని ఏమంటున్నాడండి? సంతోషిస్తున్నాడండి. ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు అని ఎవరితో చెప్తున్నాడండి? తన దాసులతో చెప్తున్నాడు. తన దాసులతో చెప్పాడు. తన దాసులు తన ఇంటి వాళ్ళందరితో చెప్పాడండి. అంతేగాని తప్పిపోయాడు వీడు తప్పిపోతున్నాడు కదా, ఎందుకు వచ్చురా నీ మొఖం నేను చూడడం, నువ్వు ఎందుకు వచ్చి నీ మొఖం నేను చూడడం అని అన్నాడా? లోకంలో అయితే ఏమంటారమ్మా? ఇది తప్పిపోయింది, ఇది తప్పిపోయి నీతో నేను మాట్లాడను పోరా పో అని అంటారనరా? లోకంలో అంటారు కానీ దేవుడు అనే దేవుడు కాదండి. యేసుక్రీస్తు ప్రేమించే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. యేసుక్రీస్తు ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ నీళ్ళు కానీ ఆయన గొప్ప దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు కానీ నిన్ను దేశించే దేవుడు కాదండి. నిన్ను దేశించాడు ఆయన. నిన్ను దేశించారు. నిన్ను ఎవరైతే దేశించారో ఆ దేశం నిన్నుగా దేశించింది. నన్నే దేశించారని యోహాను స్వార్థలో ఉంటుందండి. నిన్ను దేశించరా, ముందుగా నన్ను దేశించాడన్న. నిన్ను దేశించారా? అంతరాన్ని మాటలు అన్నారా? ఒకవేళ చాటుమాటుగా, ఒకవేళ యథార్థంగానే అన్నారు ముఖం మీద, ఇలాగా వీళ్ళు ఇలాగ అన్నారేమో. ముందుగా నన్ను దేశిస్తున్నారు నీకంటే ముందుగానే యోహాను స్వార్థలో ప్రియబిడ్డారు. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గర ఆస్తిని పంచుకున్నాడు. తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దుర్వ్యాపారం చేసి చివరికి అంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఏం చేశాడండి? పందులు పట్టు తిన్నాడండి. చూడండి ఏ వస్తుంది మనకి, అసహ్యమైంది కదండి. అది అసహ్యమైన మాటలు మనలో ఉండకూడదు, అసహ్యమైన ఆలోచనలు మనలో ఉండకూడదు, అసహ్యమైన ప్రవర్తన మనలో ప్రవర్తించకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? పందులు పట్టు తినడానికి వచ్చాడండి. చివరికి వచ్చిన తర్వాత అప్పుడు అది కూడా దొరకట్లా వాడికి. అది కూడా దొరకపోతే అప్పుడు అన్నాడు. అప్పుడు వాడికి ఏమొచ్చిందండి? అప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చి 17 వస్తుంది అమ్మా, 17 వస్తుంది, 15 చివరిగా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. హల్లెలూయా. చూడండి, తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు. ఈ కుమారుడు ఏం చేశాడండి? నీవు చెప్పేది నేనేంది చెవి ఇట్లేదండి. చెవి ఇవ్వట్లా. చెవి ఇవ్వకుండా ఏం చేస్తున్నాడండి? చెవి ఇవ్వకుండా ఏం చెప్తున్నాడండి? కాదు, అది మనం భాషలో చెప్పుకోవట్లేదు. ఇప్పుడు తండ్రి మాట వినలేని వారి యొక్క కనులు ఏం పిగుతాయన్నాడండి? లోయకాకులు పిగిన సామెత 30వ అధ్యాయంలో ప్రియబిడ్డ. తల్లిదండ్రుల మాటలు వినను వారి యొక్క దీపం ఎక్కడ ఆరిపోతున్నాడండి? 16వ అధ్యాయం 20 ఉంటుందండి సామెత. కాబట్టి తల్లిదండ్రుల మాట వినకపోతే ఏ గతి పట్టింది వాడికి? వాడి గతి పట్టాల్సిన పడింది. వాడికి గతి పట్టాల్సిన పడిందండి. ఎందుకు ఆ గతి వాడికి? తండ్రి మాటను, తండ్రి దగ్గర హోదా పెంచుకో అట్టగాదు. నాకు పంచు, నేను పోరా నీ సాగు అని పంపించాడు. పంపించిన తర్వాత ఏమైందండి? అంతా పోగొట్టుకున్నాడు. ఎందుకని? అక్కడ బాగుంటుందండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తుంటారు, టైం ప్రకారం అడుగుతుంటారు. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు చేయకూడదు అంటండి పిల్లలకి. అయ్యా నేను ఇక్కడ వేతన పడుతున్నానయ్యా, నేను తప్పిపోయానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోతున్నావు. నీకు విరిగి నలిగిన మనసు లేదా? కన్నీటి ప్రార్థన ఉందా? వాడు ముందు వచ్చినప్పుడు నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, నేను ఆకలి దగ్గర చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గర నేను ఎలా వెళ్ళను అనుకున్నాడు. నీ తండ్రి చెప్పినప్పుడు నీ తల్లి బోధ, నీ తండ్రి ఉపదేశం విను. నీ తల్లి చెప్పే బోధన విను. ఈరోజు జనరేషన్ ఎలా తల్లి చెప్పే మాట వింటలేదండి, తండ్రి చెప్పే ఉపదేశం వింటలేదండి. బాధ తెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? బాధ తెచ్చుకుంటారండి. దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధ అయినను విచారమైనను తీసుకొస్తాడా? తీసుకురాడు. విలాప వాక్యాలు తిన్నమ్మా. విలాపం ఇది మీ పక్కన ఉంటుంది. విలాప వాక్యాలు నరులకు బాధ అయినను 33 చదువమ్మా. 3:33 విలాపం 3. ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలుగ చేయడు. స్పష్టంగా తెలియపరుస్తుందండి. నరులకి బాధ అయినను విచారమైన కలుగు చేయడు. బాధ ఎవరు తెచ్చుకుంటారండి? ఎవరందరూ వాళ్ళు బాధ తెచ్చుకోండి ప్రియబిడ్డ. ఎవరు ప్రాప్తున్నారు వాళ్ళు బాధ తెచ్చుకోండి. అందుకని ఇందాక మన 13-14 బాధపడేవాడు బాధను దేవుడు తృణీకరించడంట. బాధపడేవాడు బాధను దేవుడు తృణీకరించడన్న. మనుషులైతే తృణీకరిస్తారు. నీ బాధను దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఇంకా మారాలని, నువ్వు ఇంకా దేవుడి చేత ఆశీర్వదించబడాలని, నువ్వు దేవుడి చేత మేలు పొందుకోవాలని నీ బాధను తృణీకరించలేదు. కానీ ఆ బాధలను నువ్వు తెలుసుకోవాలని దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. నరులకు విచారమైన బాధ అయిన కలుగు చేయడు. కానీ ఆ బాధలు నిన్ను ఏం చేస్తే పరీక్షిస్తున్నాడు. నిన్ను ఇంకా నా వైపు తిరుగుతా, ఇంకా నా వైపు తిరుగుతుంది నా బిడ్డ, ఇంకా నా వైపు తిరుగుతాడు నా కుమారుడని ఎదురు చూస్తున్నాడు. రెక్కలు చాసి నీ కొరకు ఎదురు చూస్తున్నా ప్రియబిడ్డ. ఆయన రెక్కల కింద రా. యెషయా 66వ అధ్యాయము. హల్లెలూయా. దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. లోబడనలోని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. రెక్కల కింద రా. నా చాటును నివసింపచేయి. నా చాటును నివసించు. నీకు ఏ అపాయం రాదు, ఏ కీడు రాదని దేవుడు తన స్పష్టంగా తన యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా వెల్లడిపరుస్తున్న ప్రియబిడ్డ. నీ ఆలోచన ద్వారా మీరు చెడు ప్రవర్తన నడుస్తూ బాధ తెచ్చుకుంటారేమో. ప్రియ దేవుని బిడ్డలారా,
నేను రెక్కలు చాచి ఉన్నాను, రెక్కల కిందకు వస్తామన్నారు. కోడి తన రెక్కల కింద ఎన్నో మారు తన పిల్లలు చేర్చుకోవాలని రెక్కలు సాచింది, కానీ రానున్న విధముగా ఉన్నారని. అందుకని కోడి పిల్లలు ఏమొచ్చిందని గద్దొచ్చి శత్రువు చేసుకుని తీసుకొని పోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దినమల్లా రెక్కలు సాచి ఉన్నాడు. నీ కొరకు రా, ఆయన రెక్కల నీడలో రా, ఆయన రెక్కల కింద నువ్వు దాగి ఉండు. నీకు క్షేమము. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నేను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నా కొండ, నా దుర్గము, నా శైలం అని దావీదు అంటాడు. ప్రియబిడ్డ, ఆయన రెక్కల కిందకు వస్తావా? అలాగే నీ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు. అప్పుడు అన్నాడు, తండ్రి, పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. అయ్యా, నీ ద్వారా కుమారుడిని నేను అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదయ్యా, అనిపించుకోవడం యోగ్యురాలు కాదయ్యా. యోగ్యత ఉండాలి మనకి, పరిశుద్ధమైన జీవితము. నేను సాక్షులుగా మనము ఈ లోకంలో మనం జీవించాలి. ప్రియబిడ్డ, యోగ్యత కలిగి ఉండాలి, యోగ్యంగా మనం ఉండాలి, యోగ్యత కలిగి ఉండాలి. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది తన భర్తకి ఎముకలకి కుళ్ళు. మరి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అందుకనే యోగ్యత కలిగి ఉండాలి. యోగ్యత కలిగినప్పుడు ఆ యొక్క భార్య ఏం చేసింది తెలుసా? తన కుటుంబాన్ని చక్కబరుచుకుంటుంది. తన కుటుంబం కొరకు వేకువజామున లేచి సిద్ధపరచుకుంటుంది. 31వ అధ్యాయం సామెతల్లో ఆమె లేచి తన ఇంటి వారి కొరకు భక్తిని ఏర్పరిచి, భక్తి అంటే ఏంటండి? ఆహారం సిద్ధపరిచిందంట. వేకువజామున లేచిందంట. తన ఇంటి వారి యొక్క నడతలన్నీ సరిచేసిందంట. తన ఇంటి వారి నడతలన్నీ కూడా కనిపెట్టిందంట. చూసా, నువ్వు కనిపెడుతున్నావా? నీ కుమారుడు, నీ కుమార్తె, నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు కనిపెడుతున్నావా? పోతే పోయేర్లే వాళ్ళే వస్తారు, పోతే వచ్చేర్లే వాళ్ళే వస్తారు. అంటే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు పొందులు పట్టు తిని ఎలాగా తండ్రికి అవమానపరిచాడో, ప్రియా దేవుని బిడ్డలారా, ఎలాగ అవమానపరిచారో చూడండి. అంత అవమానము మనం తెచ్చుకోకముందు ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలమ్మా? మనం కనిపెట్టాలి, వారి కొరకు మనం కనిపెట్టాలి. అప్పుడు ఈ కుమారుడు అంటాడు, తండ్రి, నా కుమారుడు, తండ్రి తండ్రి అని సంబోధించాడండి. తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, అయ్యా నా తండ్రి అంటే ఎవరండి? మనల్ని పుట్టించిన వాడు, శరీరానుసారంగా పుట్టించిన తండ్రి, అవునా కదా? తండ్రి, అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించయ్యా, నేను యోగ్యుని కాదన్నప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసండి? తండ్రి ఏమన్నాడండి? తండ్రి అంత దూరం ఉండి చూసి హత్తుకున్నాడు. హత్తుకొని ముద్దాడి ప్రేమించి, నా కుమారుడా అని ప్రేమించి ప్రశస్తమైన స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి మరలా కూర్చోబెట్టాడు. నిన్ను, నీ కుటుంబాన్ని కూడా మరలా కూర్చోబెట్టాడు. దేవుడు నీ పట్ల సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ ఎదుట ఉన్నాడు. హల్లెలూయా. నీ ఎదుట ఉన్నాడు. ఎక్కడ అవమానం పొందావో, ఎక్కడ నిందలు పొందావో, ఎక్కడ నిన్ను దేశించారో అక్కడ నిన్ను మరలా తప్పిపోయిన కుమారుని ఎలాగా ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, ఉంగరము ధరించి, ఎలాగా తన యొక్క పరివారంతో సంతోషించారు, మరలా నువ్వు క్రొవ్విన దూడను వధించి ఎలాగ సంతోషించాడో ఆ కుమారుడితో తండ్రి, నువ్వు కూడా అలాగ సంతోషించి గొప్ప ఘనకార్యం నీ కుటుంబం పట్ల జరుగును గాక. నీ నిందలన్నీ తొలగిపోను గాక, నీ అవమానాలను తొలగిపోను గాక, నీ పట్ల, మీ పిల్లల పట్ల శుభకార్యంలో జరుగును గాక, నీ కుటుంబం పట్ల మేలు జరుగును గాక. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందుకని తండ్రి విడిచిపెట్టలేదండి. ఈ యొక్క అధ్యాయంలోనే 15వ అధ్యాయంలోనే తండ్రి అని ఎన్నిసార్లు రాసిందో తెలుసు? లెక్క పెట్టారా? తండ్రి, నా తండ్రి నన్ను కరుణించయ్యా, నా తండ్రి నన్ను కరుణించయ్యా, నా తండ్రి నన్ను కరుణించని నువ్వు కేక వేస్తున్నావా? నా తండ్రి నన్ను కనికరించయ్యా, నన్ను ప్రేమించయ్యా, అయ్యా నా పైన కనికరం చూపించయ్యా, నా పిల్లల పట్ల కనికరం చూపించని నువ్వు కేక వేస్తున్నావా? నేను ఎప్పుడు దాకా లాలిస్తానంటున్నాడు తెలుసా? ఆయన లాలించే దేవుడు, నాల పాటలు పాడే దేవుడు, నిన్ను సంతోషపరిచే దేవుడు తెలుసా? నీ పట్ల, నీ కుటుంబం పట్ల లాలన పాటలు పాడి నిన్ను సంతోషపరచడానికి ఎదుట ఉన్నాడు. ప్రేమిడ
కృంగిపో. ఎవరైనా సరే నాతో మాట్లాడే నా దేవుడు, ఎవరైనా సరే, అయ్యా నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించని దేవుని అడుగు ప్రియబిడ్డ. తప్పిపోయిన కుమారుని ప్రశస్తమైన వస్త్రములు ధరించి, ఉంగరం ధరించి మరలా ఎలాగ తెలుసా, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే నేను కూడా నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితి నుంచి మరలా అవమానాలు కొట్టివేసి ఘనకారం నీ పట్ల జరిగిస్తారని దేవుడు నీతో మాట్లాడుతున్న పదే పదే. హల్లెలూయా, హల్లెలూయా. వెక్కి వెక్కి ఏడ్పు వచ్చి ఇక్కడ కూర్చుని ఎవరైనా సరే మీరు అనాథులు కాదు. మీ కన్నీరు తుడ్చడానికి దేవుడు సమస్తము సాక్షి. మీ కన్నీరును నాట్యంగా మార్చే దేవుడు. నీ కుటుంబం బాధపడుతుందా? ఇబ్బందుల్లో ఉన్నావా? నిన్ను ఆదరించే దేవుడు, తల్లిలా తండ్రిలా ప్రేమించే దేవుడు ఎదుర్కొన్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించడానికి ఎదుర్కొన్నాడు ప్రియబిడ్డ. మరలా నిన్ను చక్కగా నిలబెట్టాలని, నిన్ను మరలా ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాలని నిన్ను ఎదుర్కొన్నాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు ఒక 5 నిమిషాలు. కుమారుడు తల్లి మాట తండ్రి మాట వినకుండా, తల్లి చెప్పి మాట వినకుండా, తల్లి మాట చెప్పి వినకుండా, ఏం భర్త మాట చెప్పకుండా ఏం పోయాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పోతే పోయే బండ మీద కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండాలి. మనం బుద్ధి తెచ్చుకోవాలి ప్రియబిడ్డ. అలా మన కుటుంబాలు కట్టుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. తప్పిపోయినా సౌలు మరలా, అయ్యా నీ పట్ల నేను తప్పిదాలు చేశానని క్షమించని ఒప్పుకున్నాడు ప్రియబిడ్డ. తర్వాత లోతుని అబ్రాహాము ప్రార్థన ద్వారా తప్పించాడు ఆ యొక్క అగ్ని గంధకాల నుంచి ప్రియబిడ్డ. హల్లెలూయా. తన కుమారుని, తప్పిపోయిన కుమారుని మళ్ళా తండ్రి ఏం చేశాడండి? ప్రేమించి కనికరం చూపించి ఏం చేశాడండి? సత్కరించాడు. ఉంగరాలు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించి అందరితో సంతోషించాడు ప్రియబిడ్డ. నువ్వు కూడా సంతోషించాలి, నువ్వు కూడా సంతోషించాలి. నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగాలి. నీ కుటుంబంలో దేవుని రక్షణ గురించిన ఉత్సాహనాదం వినబడాలి. మరలా నువ్వు సాక్షిగా మీరందరూ నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? తప్పిదాలు మనం దాచిపెట్టుకోకూడదు. ఒప్పుకుందాం, విడిచిపెడదాం. తప్పిదాలు మన నీ సహోదరు తప్పిదాలు మనం ఎత్తి పట్టకూడదు. మాటి మాటికి ప్రేమను వద్దు చేయవారు తప్పిదాలు దాచిపెడతారు. కాబట్టి నీ తప్పిదాలని దేవుడు తప్పిదాలను దాచిపెట్టాడు దేవుడు ప్రియబిడ్డ. అది దేవుడిని జ్ఞాపకం చేస్తూ తల వంచు, నీ చేతులు జోడించి, అయ్యా